ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాచారాన్ని అందించాల్సిన ఈనాడు పత్రిక నిజానికి ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ కక్షల కోసం పనిచేస్తుందనే విషయం మళ్లీ రుజువైంది. నిన్న వైఎస్ జగన్ సతీమణి భారతి గారి గురించి పూర్తిగా తప్పుడు వార్త ప్రచురించి రాష్ట్ర వ్యాప్తంగా హాస్యాస్పదానికి గురయ్యారు. నమ్మకాన్ని కోల్పోయిన ఈ పత్రిక దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ రోజు ఇంకో కల్పిత కథనాన్ని సిగ్గు లేకుండా ప్రచురించింది. వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో ముగిసిన సోదాలు అంటూ రాసిన ఈ కథనంలో అసలు వాస్తవం లేనిది ఎక్కడా సోదాలు జరగలేదు, ఎవరూ నిర్ధారించలేదు. అయినా కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇలా వరుసగా అబద్దాలు ప్రచారం చేస్తూ తమ యజమానుల రాజకీయ ప్రయోజనాల కోసం ఈనాడు వంటి పత్రికలు సంచలన శీర్షికలతో రాష్ట్రాన్ని మభ్యపెడుతున్నాయి. ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఇవ్వకుండా అబద్దాలతో రాజకీయ వర్గాలకు బలపరిచే ప్రయత్నం చేయడం ఏమీ కొత్త కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పచ్చ పత్రికలు ఒక పద్ధతిగా ఈ తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నిజమైన అభివృద్ధి, ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఇలా వైఎస్ కుటుంబంపై కక్షపూరిత ప్రచారాలు చేయడం ద్వారా పత్రికా రంగం విశ్వసనీయతను కోల్పోతోంది. ప్రజల డబ్బుతో నడుస్తున్న ఈ పత్రికలు ప్రజలకు నిజాయితీగా సేవ చేయకుండా ఒక పార్టీ కోసం వక్రీకరించిన కథనాలు రాస్తున్నాయి. ఈనాడు వంటి పత్రికలు రాష్ట్రానికి శనిలాంటి భారం. ప్రజలు వీటిని నమ్మడం మానేసి వాస్తవాలను గుర్తించగలిగితేనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంస్కృతి మెరుగుపడుతుంది. ఈనాడు అనేటటువంటి ఒక రోతనాడు పత్రిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శనిలాగా దాపురించింది. నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆంధ్రప్రదేశ్లో ప్రజల మీద విషం చిమ్మటమే ఏకైక లక్ష్యంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారనేది మనకి ప్రతిరోజు కనపడతానే ఉంది. నిన్న ఒక వార్త రాసి అడ్డంగా ఇరుక్కుపోయారు. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి సిగ్గు లేకుండా ఈరోజు ఇంకొక వార్త కూడా రాశారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో లిక్కర్లో కుంభకోణం జరిగిందని ఒక తప్పుడు కేసు పెట్టి, ఆ తప్పుడు కేసుకు సంబంధించి ఎవరి మీద బుద్ధి పుడితే వాళ్ళ మీద విచారణ అంటూ రోజుకొక కట్టుకథ అల్లుతూ సిఐటి సిట్ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం ఆధ్వర్యంలో, ఎల్లో మీడియా ఆధ్వర్యంలో రోజుకొక బేతాల కథలను ఎలా అల్లుతున్నారో దానిలో నిన్న వైఎస్ అనిల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇల్లు ఆఫీసుల్లో సోదాలని చెప్పి ఒక ఆర్టికల్ వేసి దాంట్లో అందులో 2 కంపెనీల్లో జగన్ సతీమణి భారతిరెడ్డి 2020 జూలై 30 వరకు డైరెక్టర్గా ఉన్నారు. మద్యం ముడుపుల సొమ్మును విదేశాలకు తరలించేందుకు ఈ కంపెనీల్ని వాడుకున్నారని అనుమానిస్తున్న సిట్ అధికారులు మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ఈ సోదాలు చేపట్టారు. 2020లో డైరెక్టర్గా వైదొలిగిన భారతి షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, 4S ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో అనిల్ రెడ్డితో పాటు జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి కూడా డైరెక్టర్గా కొనసాగారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడే 2020 జూలై 30న భారతి ఆ 2 సంస్థల నుంచి వైదొలిగారని చెప్పి నిన్న రాశారు. ఈరోజు ఈ కంపెనీల్లో డైరెక్టర్గా కొనసాగిన భారతిరెడ్డి మాజీ సీఎం జగన్ భార్య కాదు, ఆమె అనిల్ రెడ్డి తల్లి, జగన్ పెదనాన్న జార్జిరెడ్డి భార్య భారతిరెడ్డి అని తేల్చారు. నిన్న ఏ బ్రోకర్ గాడు తేల్చాడు, ఇవాళ ఏ బ్రోకర్ గాడు తేల్చాడు. నిన్న ఏ పత్రికా మాఫియా బ్రోకర్ గాడు తేల్చాడు, ఇవాళ ఏ బ్రోకర్ గాడు తేల్చాడు. మీ ఇష్టం అన్నట్టుగా రోజుకొకటి మీరు నిన్న తేల్చారు, ఇవాళ మళ్ళీ ఇది తేల్చారు అంటే నిన్న భారతి గారు ఆల్రెడీ మీ మీద ఏదైతే లీగల్ నోటీసులు పంపించారు కాబట్టి పోసుకుంటూ ఈరోజు మళ్ళీ తేల్చారు. మీరు నడుపుతున్న పత్రిక కాదు, మీరు నడుపుతున్నది ఉగ్రవాదం, పత్రికా ఉగ్రవాదం, ఒక మాఫియా నడుపుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకుంటా ఉన్నారు. మీలాంటి 2 పత్రికలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తా ఉన్నాయి. మీరు పోతే, మీరంటే మీరు కాదు, మీ పత్రికలు పోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శని వదిలిపోయి ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. హైదరాబాద్లో కూర్చొని నిరంతరం ఆంధ్రప్రదేశ్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రజల మీద విషం చెమ్మటమే ఏకైక లక్ష్యంగా ఈ పత్రికా మాఫియా పనిచేస్తుందనేది క్లియర్.